ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాది అదే మాట. పద వెళ్దాం. మాతో రావడం తప్పన్నా? వదిలేమన్నానా? వదిలేలేకపోతున్నాను. ఏంటి? ఏమీ లేదు. లేదు, ఏదో అన్నావు. ఏంటో చెప్పు. కొన్ని వదిలించుకోలేమన్నాను. అంటే నన్ను వదిలించుకోవాలని ఆలోచన ఉందా? అదేం కాదు. అవును, అసలు మనం ఇలా గొడవ పడుతున్నావేంటి? ఇంట్లో ఒక్కొక్కటి ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఒకవేళ అత్తయ్య గారి ఆలోచనే కరెక్టా? అమ్మ ఆలోచన ఏంటి? అదే ఏదో అంటున్నారుగా. అదే ఏమంటుంది? నీకు తెలుసుగా. ఏ చెప్పొచ్చు కదా. అదే మనకి పిల్లలు పుడితే అన్ని సమస్యలు గట్టెక్కుతాయి అంటున్నారు కదా. ఆవిడ అలాగే అంటూ ఉంటుంది, మనం వింటూనే ఉంటాం. అలా ఎందుకు? నిజం చేస్తే అర్థం కాలేదు. అంటే మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం. జోక్ చేయకు. సీరియస్ గా చెప్తున్నాను. నిజమేనా? సీరియస్ గా అన్నానుగా. అవునా? ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అవుతా. సూపర్. ఆ తర్వాత బిడ్డని కంటాను. ఇది ఇంకా సూపర్. అలా బిడ్డ మన చేతుల్లోకి రాగానే ఇంట్లో సమస్యలన్నీ పంచలైపోతాయి. అవును జనని, ఆలస్యం ఎందుకు? ఈ రాత్రి తొలి రాత్రి చేసుకుందావా? చేసుకుందాం. తొలి రాత్రేగా, పోయేదేముంది? మహా అయితే ఎంతో ఎత్తుకు చేరుకోవాలన్న మన ఆశలు అసలవుతాయి. బాగా సంపాదించి అందరికీ సహాయపడాలన్న మన కోరికలు కలల్లా మిగిలిపోతాయి. అంతే కదా. అయినా ఎలా బ్రతికితే ఏంటి, బ్రతకడం ముఖ్యం కదా. మనలాగే మన పిల్లలు కూడా కష్టాలు పడతారు. అంతే కదా. కాని ఏం పర్వాలేదు. చెయ్యి. ఈ రాత్రికే తొలి రాత్రి ఏర్పాట్లు చెయ్యి. ఏంటి చేసేది? ఒక చేత్తో గాలి కొట్టి ఇంకో చేత్తో గాలి తీసేసావు కదా. నేనేదో ఎమోషనల్లో ఫస్ట్ నైట్ చేసుకుందామంటే మన ఆశయం గురించి గుర్తు చేయాల్సింది పోయి ఎగిరి గంతులేస్తావా? నాకు ముందే డౌట్ వచ్చింది, కానీ ఒక్క క్షణం మోసపోయాను. పద వెళ్ళి ఆ రౌడీ షీటర్ భవానీ కోసం వెతుకుదాం. ఇంటికెలా వెళ్ళాలి? అసలు విజయవాడలో ఉన్నానా లేదా? ఇంట్లో ఏం జరిగినా మనకి వంట చేసే పని మాత్రం తప్పదక్కా. ఇవాళ కొత్తగా అనుకునేదేముందే, మొదటి నుంచి ఇంతేగా. అది కాదక్కా, ఇంట్లో ఒక పిల్ల కనిపించట్లేదు. ఈ పరిస్థితిలో ఎవరు మనసు నిలకడగా ఉండదు, ఏ పని చేయలేరు. పోనీ ఐశ్వర్య ఇంటికొచ్చేదాకా అయినా టిఫిన్లు భోజనాలు బయట తెప్పించుకోవాలని అనిపించదా వీళ్ళకి?
నీకు చాలా కోరికలున్నాయే. ఆ, అది కాదక్కా, ఈ పనులు చేయడం ఇష్టం లేక కాదు, అసలు అలా అనిపించదా అని. ఎలా అనిపిస్తుందే? కొత్త కొత్త అలవాట్లు ఎలా వస్తాయి? అసలు అలా ఆచరించాలంటే మంచి మనసుండాలి. అది లేదని మనకి తెలీదా ఏంటి? జనని వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఏం చెప్పట్లేదు. పోలీసులకి చెప్పారు, వాళ్ళు ఐశ్వర్యని ఇంటికి తీసుకురాలేదు. కంగారు పడకుండా ఆంటీ, ఐశ్వర్య వచ్చేస్తుంది. ఏం వస్తుందో ఏంటో, ఇంతమంది ఫోన్లు చేస్తున్నారు, బయట వెతుకుతున్నారు, అయినా ఇంకా దాని ఆచూకీ తెలియలేదంటే ఏంటి అర్థం? అమ్మ ఐశ్వర్య ఎక్కడున్నావే? ఆంటీ, ఐశ్వర్యకేం కాదు. అమ్మా ఐశ్వర్య, ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, 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 అమ్మా ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య రాలేదక్కా. లేదు గాయత్రి, నేను నిద్రపోతుంటే ఐశ్వర్య వచ్చి అమ్మా అమ్మా అని పిలిచింది. ఒకసారి చూస్తాను. కలగన్నవేమో అక్క. కల కాదు విద్య, కల కాదు, వచ్చింది ఐశ్వర్య. లేదు సరస్వతి, ఐశ్వర్య వస్తుందని నేను ఇక్కడే కూర్చున్నాను, అది ఇంకా రాలేదే. రాలేదా? ఏమండి, ఏమండి? అక్క అక్క, అయ్యో అమ్మా తల్లి, ఏమండి, ఏమండి బయటికి రండి. వచ్చేస్తుందక్క. ఏమండి, ఏమండి ఐశ్వర్య ఇంకా ఇంటికి రాలేదా? రాలేదనే కదా అందరం చెప్తున్నాం. అందరి గురించి వద్దు, మీరు చెప్పండి. ఐశ్వర్య వచ్చిందా రాలేదా? రాలేదు. కూతురు ఇంకా ఇంటికి రాకపోతే మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉండక బయటకెళ్ళేం చేయాలి? వెతకాలి కదండి. ఎక్కడైనా వెతకమంటావు? వెతకాలి, అన్ని చోట్ల వెతకాలి. తండ్రిగా అది మీ బాధ్యత. నువ్వు బాధ్యతగా ఉంటే అసలు ఇంతవరకు ఎందుకు వచ్చేది? ఆ మాటలు నాకు అనవసరం. నాకు నా కూతురు కావాలి. వెళ్ళండి, వెళ్ళి నా కూతుర్ని తీసుకురండి. వెళ్ళండి. నీకేమైనా మతిపోయిందా? అవును, మత్తే పోయింది. నా కూతుర్ని చూస్తేనే నా మతి నాకు తిరిగి వస్తుంది. వెళ్ళి తీసుకురండి. ఏయ్, ఏంటి అది చేస్తున్నావు? అతి చేస్తున్నానా? తల్లి కూతుర్ని తీసుకురమ్మని అడగడం మీ దృష్టిలో అతి చేస్తున్నట్టా? నోరు మూసుకొని వెళ్ళి పడుకో, లేదా ఏదైనా పనుంటే చూసుకో. ఐశ్వర్య వస్తుందిలే. ఈ మాటలు కాదు, నాకు నా కూతురు కావాలి. దాన్ని నేను చూడాలి, అంతే. వెళ్ళండి, వెళ్ళండి. ఏయ్, ఏంటి నన్ను తోస్తున్నావు? వెళ్ళ. ఓ తెగ విసిగించేస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడన్నా వెతకమంటావు? వెళ్ళు వెళ్ళంటోంది. అంటుంది బావగారు, అంటుంది. తల్లి పేగుపడే బాధ తల్లికి తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు. నాకు మాత్రం కూతురు కదా. కావచ్చు బావగారు, కానీ మోసింది కన్నది సరస్వతక్క. మోసం కన్నామనే ఒక్క మాట చెప్పి అంతా ఆడవాళ్ళదే గొప్ప. ఈ గొప్పతనం మాదేనా ఎన్నాళ్ళు చెప్పుకుంటారు? సృష్టి, ఈ సృష్టి ఉన్నంత కాలం చెప్పుకుంటాం. అది మా హక్కు. అది మేం పడ్డ కష్టానికి ఫలితం కాబట్టి. చాలు, ఇంకాపు. నువ్వు మొదలు పెడితే బళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పినట్టు పేజీలకు పేజీలు చెప్తావు. ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా మీకు అర్థమవుతుందా? కాకపోవడం ఏంటక్క, అన్నీ అర్థమవుతాయి, కానీ అర్థం కానట్టు నటిస్తారు. గాయత్రి, విద్య, మీ ఇద్దరు ఆపండిగా. గొడవ పెంచొద్దు.